రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్లీన్ గా వీళ్ళందరితో కలిపి మళ్ళీ మొదటి వారంలో నేను భారీగా వీళ్ళందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. డివిజన్ వారీగా డివిజన్ కమిటీలు బూత్ కమిటీలతో కూర్చొని వారికి ఉన్న సమస్యలు తీసుకుంటాం. అట్లా 7 డివిజన్లు కూడా నేను సపరేట్గా కూర్చొని వాటన్నిటి తీసుకుని వాటి పరిష్కారం కూడా చేస్తానని కూడా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. చెప్పండి, ప్రతి డివిజన్లో తిరగండి, ధైర్యంగా తిరగండి, ధైర్యంగా చెప్పండి. ఈరోజు ప్రజల ప్రభుత్వం ఉంది ఇక్కడ, మన ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ధైర్యంగా బతకండి. ఇది ప్రజా ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పండి. దొరతనంతోనో లేకపోతే దాదాగిరితోనో ఎవరో దాడులు చేయటానికి వస్తే ఇక చెల్లదో. వాళ్ళకి మార్గము దారి వాళ్ళ స్థానం ఎక్కడో కూడా చూపిస్తామని కూడా చెప్పండి. మీరు చెప్పి ప్రజల కోసం పనిచేయండి. మనం పనిచేసి రేపు జరగబోయేటువంటి లోక్సభ స్థానాల్లో ఎన్నికల్లో ఈ జూబ్లీ శాసనసభ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు పోటీ చేసినా గుర్తుపైన రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిపాలన అందిస్తామని, హైదరాబాద్లో డ్రగ్స్కు చోటు లేదని, నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇక డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను మార్చడమే ఇందిరమ్మ రాజ్యమని లక్ష్మణ్ చెప్పారు. గత బీఆర్ఎస్ పాలకులు రాష్ట్ర సంపదను దోపిడీ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడక ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో సృష్టించిన ఆస్తులు అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బతికారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని, ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడానికి పోలీసు వ్యవస్థను పటిష్టపరిచామని తెలిపారు. ప్రాంతాలు మతాల పేరిట విభజన చేసి ప్రజలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ మనది, మనందరిది. ఇక్కడ సెటిలర్స్ ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అందరినీ కాపాడి కడుపులో పెట్టుకొని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా మనదే అని చెప్పండి. ఈ కమిటీలందరితో కలిపి మళ్ళీ మొదటి వారంలో నేను భారీగా వీళ్ళందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. డివిజన్ వారీగా డివిజన్ కమిటీలు బూత్ కమిటీలతో కూర్చొని వారికి ఉన్న సమస్యలు తీసుకుంటాం. అట్లా 7 డివిజన్లు కూడా నేను సపరేట్గా కూర్చొని వాటన్నిటి తీసుకుని వాటి పరిష్కారం కూడా చేస్తానని కూడా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. చెప్పండి, ప్రతి డివిజన్లో తిరగండి, ధైర్యంగా తిరగండి, ధైర్యంగా చెప్పండి. ఈరోజు ప్రజల ప్రభుత్వం ఉంది ఇక్కడ, మన ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ధైర్యంగా బతక